గిరిజన మహిళల బాలికల పాఠశాల ఏదైతే ఉందో అక్కడ ఫుడ్ పాయిజన్ అవ్వడం కారణం చేత దాదాపుగా 15 మంది మైనర్ బాలికలకైతే ఫుడ్ పాయిజన్ అవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో కొంతమంది అయితే అస్వస్థతకు గురైనట్టు కొంత సమాచారం అయితే తెలుస్తుంది. అయితే ఆ సమాచారం తెలుసుకున్న బాలికల తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా హాస్టల్ దగ్గరికి చేరుకోవడం జరిగింది. హాస్టల్ దగ్గరికి చేరుకున్నాక అక్కడ కొంతమంది పోలీసులు అయితే మోహరించడం జరిగింది. పేరెంట్స్ని ఎవరిని కూడా అంటే తల్లిదండ్రులు ఎవరిని కూడా హాస్టల్లోనకి రానివ్వకుండా పోలీసులు అయితే అడ్డుపడడం జరుగుతుంది. అయితే ఇక్కడ పోలీసులకి తల్లిదండ్రులకి కూడా కొంత వాగ్వాదం జరుగుతుందని మనం అయితే చెప్పుకోవచ్చు. అయితే అక్కడ కీలకంగా చూసుకుంటే ఫుడ్ పాయిజన్ ఎందుకు అయ్యింది, ఏ కారణం చేత అయింది, ఫుడ్ బాగోక జరిగిందా, లేదంటే ఏవైనా కొన్ని కుళ్ళిన పదార్థాలు అందులో పడ్డాయా, లేదంటే ఇంకొక కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే గత కొద్ది రోజులుగా ఆల్రెడీ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూస్తూనే ఉన్నాయి. ఎక్కడ చూసినా కానీ ఫుడ్ పాయిజన్ అనేవి చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కీలకంగా చూసుకుంటే ఇటు తాజాగా చూసుకుంటే వికారాబాద్ జిల్లాలోని తాండూరులోని సాయి నగర్ అనే ఒక గిరిజన తాండాకి సంబంధించిన బాలికల పాఠశాలలో అయితే ఫుడ్ పాయిజన్ జరిగిందని మనం అయితే చెప్పుకోవచ్చు. మరి ఎవరెవరి పరిస్థితి ప్రస్తుతానికి అయితే బాలికల పరిస్థితి అయితే బాగానే ఉందన్నట్టు కొంత సమాచారం అయితే తెలుస్తుంది. కొద్దిసేపటి కిందటనే వాళ్ళని అయితే హాస్పిటల్కి తరలించినట్టు కొంత సమాచారం అయితే అయితే ఈ నేపథ్యంలో ఈ ఫుడ్ పాయిజన్ అనేది ఎందుకు జరిగింది, ఎవరి తప్పిదం వల్ల జరిగింది అనేటట్టు పోలీసులు అయితే ఆరా తీయడం జరుగుతుంది. మెయిన్ గా చూసుకుంటే హాస్టల్ యాజమాన్యం కూడా సరిగ్గా స్పందించకపోవడంతో ఇటు తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కొంత వాగ్వాదానికి దిగడం జరుగుతుంది. మరి పూర్తి స్థాయి వివరాలు అనేవి కూడా ఏవి కూడా బయటకు వెల్లడించకుండా మెయిన్ గా స్కూల్ యాజమాన్యమే కానీ ఇటు హాస్టల్ యాజమాన్యం కానీ చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్టు కొంత సమాచారం అయితే తెలుస్తుంది. ఏదేమైనా కానీ ఇలా గిరిజన మహిళల పాఠశాలలు ఏవైతే ఉన్నాయో అంటే మైనర్ బాలికలు చదువుకునే గురుకుల పాఠశాలలు ఏవైతే ఉన్నాయో గత కొద్ది రోజులుగా ఎక్కడ చూసుకున్నా కానీ ఇది దాదాపుగా 3వ ఇన్సిడెంట్ 4వ ఇన్సిడెంట్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికి 3-4 ఘటనలు ఇలాంటివి జరిగినాయి మనం అయితే చెప్పుకోవచ్చు. మరి ఈ నేపథ్యంలో కీలకంగా చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి మెయిన్ గా విద్యాశాఖ తరపు నుంచి ఎటువంటి నినాదాలు ఈ నేపథ్యంలో కీలకంగా చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి మెయిన్ గా విద్యాశాఖ తరపు నుంచి ఎటువంటి కార్యాచరణ వస్తుంది ఖచ్చితంగా వెళ్ళాలి. మెయిన్ గా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఎలాంటి ఘటనల తరపున ఖచ్చితంగా విద్యాశాఖ తరపున ఎటువంటి నిబంధనలు కానీ ఎటువంటి కార్యాచరణ వస్తుందని మనం అయితే ఎదురు చూడాలి. ఏదేమైనా సరే ఇది ఒక దురదృష్టకరం అని మనం అయితే చెప్పుకోవచ్చు. ఎక్కడ చూసినా సరే ఎక్కువగా మైనర్ బాలికల పాఠశాలలో ఎలాంటి ఫుడ్ పాయిజన్ ఘటనలు అనేవి ఎక్కువగా జరుగుతున్నాయి. ఖచ్చితంగా దీని మీద రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయాలు తీసుకునే అవసరం అయితే ఉందని చెప్పి మనం బలంగా